76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జాతీయ జెండాను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ, మన రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. రాష్ట్ర ప్రజల హక్కులను వైఎస్ఆర్సీపీ కాపాడుతుంది. సాయిరెడ్డి రాజీనామా కారణం వ్యక్తిగతం అని ఆయనే చెప్పారు. పార్టీ మారే వారిని వద్దని చెబుతాము, కానీ వారు కాళ్లు పట్టుకుని ఆపము. నాయకులను ఏ విధంగా తయారు చేయాలో వైఎస్ జగన్కు తెలుసు. చంద్రబాబు మీద నమ్మకం లేకనే గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు 4 టీడీపీని వీడిపోయారు. పెట్టుబడులు రాకపోయేసరికి దావోస్పై చంద్రబాబు మాట మార్చారు. దావోస్ పర్యటన ఒక మిథ్య అంటూ మాట్లాడుతున్నారు. 10 సార్లు దావోస్ వెళ్లి వచ్చిన తరువాత మిథ్య అని తెలిసిందా అని అమర్నాథ్ ఛలోక్తి విసిరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ జల్లపల్లి సుభద్ర, శాసన మండలి సభ్యురాలు వరదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యే ఏ అదీప్ రాజ్, చింతలపూడి వెంకట రామయ్య, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొని రాజ్యాంగాన్ని భారతదేశానికి అమల్లోకి తీసుకొచ్చినటువంటి సందర్భంగా జరుపుకునేటువంటి గణతంత్ర వేడుకలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76 సంవత్సరాలు అడుగుపెట్టి ఏదైతే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంగా 145 కోట్ల మంది జనాభాకి వారి తాలూకా హక్కులు, రాజ్యాంగబద్ధంగా వారికి వచ్చినటువంటి వారి హక్కులు ఇవన్నీ కూడా కాపాడుకునేటువంటి దిశగా అనేక సామాజిక పరమైనటువంటి అసమానతలు, దేశానికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించి, ఎందుకంటే విభిన్న రాష్ట్రాలు, విభిన్న జాతులు, విభిన్నమైనటువంటి కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు కలిగినటువంటి గొప్ప దేశం భారతదేశం. అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి సమానమైనటువంటి హక్కులు ఉండాలని తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలో, ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నటువంటి ఉద్దేశంతో ఒక గొప్ప రాజ్యాంగాన్ని దేశానికి ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు మనం గతంలోనే మొన్నే జరుపుకున్నాం నవంబర్ 26వ తారీఖున. మరి దాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి రోజుగా మన రిపబ్లిక్ డే జరుపుకునేటువంటి సందర్భంలో ఈరోజు భారతదేశంలో ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అసమానతలు, కొన్ని ప్రాంతాల్లో ఉదాహరణకి మన రాష్ట్రంలో ఎక్కడా కూడా రాజ్యాంగాన్ని పాటించేటువంటి పరిస్థితులు కూడా కనబడట్లేదు. ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందో ఈరోజు దేశాలు దాటెళ్ళి కూడా రాష్ట్రం గురించి, రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ని పెంచాల్సింది పోయి అక్కడ కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అనేటువంటి మాటలు చెప్పడం అనేటువంటిది ఏదేమైనప్పటికీ బాధాకరం. రానటువంటి కాలంలో దాని గురించి, రాష్ట్ర ప్రజల తాలూకా హక్కుల గురించి, వారి తాలూకా అవసరాల గురించి, వారి భవిష్యత్తు గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది. వారి హక్కుల కోసం పోరాటం చేస్తాం. వారికి ఉన్నటువంటి ప్రతి విషయంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి వారికి ఉన్నటువంటి హక్కుల కోసం, రాజ్యాంగబద్ధంగా వారికి వచ్చినటువంటి వారి హక్కుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏమన్నా ఆయన సార్ చెప్పారు కదా, నేనంతా నువ్వు వినలేదా? గంట సేపు వారు మాట్లాడారు, ప్రెస్ మీట్ పెట్టారు. వారు నిన్న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానికి గల కారణాలు, ఆ విషయాలన్నీ కూడా వారు వివరించిన తర్వాత మళ్ళీ మేమే మాట్లాడతాం. అయినప్పటికీ సరే, పార్టీలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వారు రాజీనామా చేసిన తర్వాత వారి రాజ్యసభ సభ్యత్వానికి పార్టీలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రేపు 31వ తారీఖున దేశానికి విచ్చేస్తారు. వచ్చిన తర్వాత పార్టీలో మరొకసారి చర్చించుకొని దాని మీద ఏం స్పందించాలని స్పందిస్తాం. మేము స్పందించిన దానికన్నా వారు స్పందించాల్సినటువంటిది ఉంది. వారు స్పందించారు. స్పందించింది అందరూ కూడా, ప్రజలందరూ కూడా చూశారు.
వారు కూడా చాలా కేటగారికల్గా చాలా క్లియర్గా చెప్పారు. వారికి ఉన్నటువంటి పర్సనల్ రీజన్స్ లేకపోతే వారికి వ్యక్తిగతమైనటువంటి కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నాను, రాజ్యసభ సభ్యత్వానికి దూరంగా రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానటువంటి మాట చెప్పిన తర్వాత ఇంకేం మాట్లాడుతుంది దాని గురించి. మరి ఆయన 2019లో ఆయన ముఖ్యమంత్రి పదవిపై ఆయన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, టీజీ వెంకటేష్ గారు, మన గరికపాటి రామ్మోహన్ రావు గారు, మరి వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళు ఇంకా పార్టీలు మారిపోయారు, వారు పార్టీలు మారిపోయారు. ఈయన రాజకీయాలు దూరంగా ఉంటారన్నారు. చాలా వ్యత్యాసం మాట్లాడాలంటే రాజకీయాలు బోల్డ్ మాట్లాడదాం, రద్దు చేయాలని రాజీనామా చేసిన తర్వాత అది ఎవరికి వెళ్తుంది ఏంటి వెళ్తుంది అనేటువంటిది అనవసరం. వారి వ్యక్తిగతమైనటువంటి కారణాలతో రాజీనామా చేస్తామని చెప్పారు. దానికి గల కారణాలను ఆయనే వివరించారు. నేను లేకపోతే నాలాంటి 1000 మందిని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేయగలరు అనేటువంటి మాట వారే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ పార్టీని ఏ రకంగా ఆయన తయారు చేసుకున్నాడో, ఈ పార్టీని ఏ రకంగా నాయకత్వాన్ని ఆయన పెంపొందించుకున్నాడో, ఎంతమంది నాయకుల్ని, ఎంతమంది కార్యకర్తల్ని, ఎంతమంది నాయకత్వాన్ని ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన క్రియేట్ చేశాడు అనేటువంటిది అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ పార్టీ, రాజకీయ పార్టీకి ఇటువంటివి జరుగుతూ ఉంటాయి, నడుస్తూ ఉంటుంది. రాజకీయ పార్టీ అనేటువంటిది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు నాలాంటి వాడు 10 రోజులు కనబడకపోయాడు అనుకోండి, ఇంకో నాయకుడిని చూసుకుంటారు. రాజకీయాలు ఒక మనిషి లేకపోతే రాజకీయాలు ఆగిపోవడం అనేటువంటిది, ఒక మనిషి లేకపోతే ఇంకేమైపోతుందో అని అనుకోవడానికి జగన్మోహన్ రెడ్డి మామూలు అల్లాటప్ప నాయకుడు కాదు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒక టార్చ్ బేరరు, ఒక నాయకుల్ని ఏ రకంగా తయారు చేయగలరు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, ఆయన తయారు చేసుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంతమంది కొన్ని బెదిరింపులు ఉంటాయి, కేసులు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి, లేకపోతే దాన్ని బెదిరించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమంది దాన్ని తట్టుకునేటువంటి శక్తి కొంతమందికి ఉంటుంది, తట్టుకునేటువంటి శక్తి కొంతమందికి ఉండదు. సో ఇవన్నీ రాజకీయాల్లో అనేటువంటి మేము 2014లో 67 మంది శాసనసభ్యులు ఉంటే 23 మందిని మా పార్టీ నుంచి లాక్కున్నాడు. 9 మంది ఎంపీలు ఉంటే 3 ఎంపీలని మా పార్టీ నుంచి తీసుకున్నారు. ఏమైపోయింది? 2019కి వచ్చేసరికి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో మేము అధికారంలోకి వచ్చాం. సో రాజకీయాల్లో ఈ పార్టీలో ఉండడం, పార్టీ నుంచి వెళ్ళిపోవడం, లేదా పార్టీకి రాజీనామా చేసేయడం, రాజకీయాలకు దూరంగా ఉండడం అనేటువంటిది ఈ ప్రజాస్వామ్యం. అదే చెప్పినాం కదా, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. కాకపోతే మనం ఏం చెప్పినా సరే మా పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళినప్పుడు పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో వాటి రాజీనామా చేసి వెళ్ళిపోమన్నాం. సో అది రాజ్యాంగం చెప్తా ఉంది కాబట్టి దాన్ని ఫాలో అవ్వమన్నాం తప్ప మీరు లేదు ఉండిపోండి మీకు కాలు పట్టుకొని బతిమాలుతాం అనేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ప్రయత్నం చేస్తాం, డిస్కస్ చేస్తాం, వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. నిర్ణయం తీసుకున్న తర్వాత పాకులాడేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి తెలియజేస్తాం. నేను చెప్పాను, ఆయన చెప్పారా? ఆయన చెప్పారా? చెప్తున్నాను. ఆయన వేరే వాళ్ళ గురించి అడిగాడు. అంటే ఏబిఎన్ ఒకరి గురించి అడుగుతుంది, ఏబిఎన్ సాయిరెడ్డి గారి గురించి అడుగుతుంది, మహా న్యూస్ ఏమో మిగిలిన వాళ్ళ గురించి అడుగుతుంది. ఎవరు సమాధానం చెప్పమంటున్నాను? సో ఏదేమైనప్పటికీ రాజకీయ పార్టీ గురించి చెప్తున్నా, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు. నేను మీకు కూడా చెప్పాను కదా, నా మీద కూడా విజిలెన్స్ కేసులు వేస్తూ ఉన్నారు. నా మీద దాదాపు 2 నెలల పాటు ఎంక్వైరీ జరిగింది. ఏదన్నా మాట అనేస్తే సరిపోదు కదా, మాట అనేసి బురద జల్లేస్తే సరిపోదు కదా, నిరూపించాలి. దానికి తగ్గ కావాల్సినటువంటి ఇది ఉండాలి. సరే, రాజకీయాల్లో ఉన్నాం, పూర్వం నుంచి ఉన్నాం, 50 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నాం. మేము మా తాలూకా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మేము చేసే ప్రతి నిర్ణయంలో, మేము చేసేటువంటి ప్రతి పనిలో మా బ్యాక్గ్రౌండ్ మాకు గుర్తు చేస్తూ ఉంటుంది. మా నాయకత్వం తాలూకా అడుగుజాడలు మాకు గుర్తు చేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎప్పటికప్పుడు మేము ఆ ప్రకారం నిర్ణయాలు తీసుకుంటాం తప్ప లేదో బురజల్లారని చెప్పి మేమేదో వెనకడిగేసేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటిది మాత్రం మరొకసారి తెలియజేస్తాం. ఎవరన్నారు? ఎవరు? వాళ్ళు రీల్స్ ఏవో చూసుకోమన్నాడు, ఎందుకు వాళ్ళ గురించి ఏమంటారు? ఆ రీల్స్ను అవేవో నిన్న కూడా నా గురించి కూడా ఏదో మాట్లాడినట్టు చూసాను. ఏదో అన్నారుగా, ఏమన్నారు? వారి ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటిది రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం అనేటువంటిది ఎన్నికల హామీ. 8 నెలలు పూర్తయిపోతుంది. 2.5 లక్షల మంది వాలంటీర్లు తీస్తారు. 15,000 మంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బందిని తీస్తారు.
ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది ఉద్యోగస్తుల్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 8 మాసాల్లో తొలగించింది. ఇంతమందిని తొలగించి నువ్వు మళ్ళీ కొత్తగా ఇక సచివాలయ సిబ్బంది ఏంటి, రేపు పొద్దున్న అందరినీ జీతాలు ఇవ్వట్లేదు ఈరోజు స్టాఫ్కి. స్టీల్ ప్లాంట్ నుంచి గొప్పగా మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయీ జీతాల్లో ఆల్మోస్ట్ 4 నెలల నుంచి లేవు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్నేమో 3,500 మంది తీసేమని చెప్పి డైరెక్షన్స్ వచ్చాయి. వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకోమని చెప్పి 2,000 మందిని ఆదేశిస్తూ ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాల సంగతి దేవుడేరు. ఉన్నటువంటి ఉద్యోగాలు తీయకుండా ఉండాలనేటువంటిది ప్రజలు కోరుకుంటున్నారు. నిన్న దావోస్ వెళ్ళి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ఆయన, ఇది ఒక మిథ్య అంటున్నాడు. అంటే 10 సార్లు దావోస్ వెళ్ళిన తర్వాత తెలిసిందా మిథ్య అని? ఉత్తి చేతులు ఊపుకొని వచ్చి ఇప్పుడు అడిగేసరికి సమాధానం లేక ఇది ఒక మిథ్య, నేను అందరినీ కలవడానికి వెళ్ళాను, లేదు నన్ను అందరూ కలవడానికి వచ్చారని చెప్పుకొని అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడి, అక్కడికి వెళ్ళి రెడ్ బుక్ గురించి మాట్లాడి తీరా ఉత్తి చేతులు ఊపుకొని వచ్చి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. దయచేసి పోనీ మిథ్య అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 20 కోట్లు మళ్ళీ వచ్చే సంవత్సరం ఖర్చు పెడతారా లేదా దీని గురించి ఏం చేస్తారనేటువంటి వేచి చూద్దాం. తీరా అడిగితే మేము వచ్చిన 7 నెలల్లోనే 3 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామన్నారు. ఎక్కడ తీసుకొచ్చారు? మేము తీసుకొచ్చింది మీరు రాసుకోవడం ఏంటి? గ్రీన్ హైడ్రోజన్ హబ్ మేము తీసుకొచ్చిందే, బల్క్ డ్రగ్ పార్క్ మేము తీసుకొచ్చిందే, మిట్టల్ మేము తీసుకొచ్చిందే, TCS మేము తీసుకొచ్చిందే. మీరు ఎవరిని తీసుకొచ్చారంటే మీరు మోడీ గారిని తీసుకొచ్చారు అంతే. ఆ ఓపెనింగ్ చేయడానికి మోడీ గారిని తీసుకొచ్చే తప్ప మీరు తీసుకొచ్చింది ఈ 8 మాసాల్లో ₹1 పెట్టుబడి అనేటువంటిది లేదు అనేటువంటిది ప్రజలకు తెలుసు. ఒకవేళ ఆ రుజువులు ఏమైనా ఉంటే మేము చూపించగలం, వాళ్ళని చూపించమనండి. ఎందుకంటే గ్రీన్ హైడ్రోజన్ హబ్కి పర్మిషన్స్ కానీ ఆ ల్యాండ్ కన్వర్షన్స్ కానీ సంతకాలు పెట్టింది మంత్రిగా నేను, గ్రీన్ హైడ్రోజన్ హబ్కి పెట్టింది నేను, బల్క్ డ్రగ్ పార్క్ పెట్టింది నేను, వీటన్నిటికి కావాల్సినటువంటి అప్రూవల్స్కి సంతకాలు పెట్టింది నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా. చెప్పనండి వాళ్ళ హయాంలో ఏం తీసుకొచ్చారు, 8 నెలల్లో దేనికైనా రెడీ అని చెప్పాం, చర్చకు కూడా రెడీ అని చెప్పాం. థ్యాంక్ యూ.